తెలంగాణ కాంగ్రెస్ కు మరో జలకిచ్చేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ అజారుద్దీన్ పార్టీ మారే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ లో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ లోక్సభ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఆయన ఇప్పటికే టీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పార్టీకి బహుళ ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్న టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో దెబ్బతీసేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. ఇక అజారుద్దీన్ కూడా టీఆర్ఎస్ లో జాయిన్ అయినట్లు సమాచారం అందుతుంది, అవ్వబోతున్నట్లు. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీని అధికార టీఆర్ఎస్ పార్టీ మరో షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ఆలోచనలో ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ భారత మాజీ క్రికెట్ టీమ్ కెప్టెన్ అజారుద్దీన్ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో ఆయన మాజీ ఎంపీగా కొనసాగుతున్నారు. తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన బాధ్యతలో ఉన్న నేపథ్యంలో ఆయనను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన్ను సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేయించడం ద్వారా హైదరాబాద్ లోని ముస్లిం ఓట్లన్నింటిని కూడా తమ వైపు తిప్పుకోవడానికి ఇది ఒక రాజకీయ వ్యూహంగా టీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అజారుద్దీన్ సంబంధించిన సన్నిహితుల బంధువులు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయన కూడా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడంతో పాటు జాతీయ స్థాయిలో అజారుద్దీన్కి ఉన్న ఇమేజ్ ను టీఆర్ఎస్ పార్టీ వినియోగించుకోవాలనే ఆలోచనలోనే ఆయన టీఆర్ఎస్ పార్టీ వైపు తీసుకోవాలనే ఒక ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ మెంబర్ గా ఆయన పార్లమెంట్ లో ఉంటే టీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా ప్రచారం వస్తుందనే ఒక వ్యూహంతో టీఆర్ఎస్ పార్టీ ఆయనను టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పబోతుందనే చర్చ జరుగుతుంది. ఇప్పటికీ ఈ అంశం పైన ప్రచారం జరుగుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కానీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఆయన నేరుగా అజారుద్దీన్ గాని ఇప్పటివరకు ఖండించకపోవడంతో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే వాదనకు బలం చేకూరుస్తని చెప్పవచ్చు. శ్రవంతి. రైట్ సత్యనారాయణ. తెలంగాణ రాజకీయాలలో మరోసారి భారీ కుదుపుకు అధికార పార్టీ సిద్ధమైందా? ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలను కారెక్కించేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంటుందా? టీమిండియా మాజీ కెప్టెన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అజారుద్దీన్ త్వరలో పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలు పరిశీలిస్తే అజర్ హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చి కారెక్కనున్నారని తెలుస్తోంది.